ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ వీడియోను చూస్తున్న వారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారండి? ఈ వీడియోను చూసే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి, దేవుని వాక్యం గురించి మాట్లాడుకుందాం. దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం ఈ రోజుల్లోనే కాదు, పురాతన కాలము నుండి అనేకుల జీవితాలను వెలిగిస్తూ నేటికి అనేకులను వెలిగిస్తూనే ఉంది. అయితే దేవుని వాక్యాన్ని చదివిన వారు, ధ్యానించిన వారు చరిత్ర పుటల్లో ఎందరో ఉన్నారు. కీర్తి గట్టించిన వారు అనేకులున్నారు. ఇలా గనుక చెప్పుకుంటూ పోతే ఈ వాక్యం ద్వారా వెలిగించబడి జీవితాలను బాగు చేసుకొని సమాజంలో గౌరవంగా బ్రతికిన వారు, ఈనాటికి బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఏ భేదం లేకుండా అందరి పట్ల దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. దేవుని వాక్యము ఖండాలను, దేశాలను, దీవులను, విద్యావేత్తలను, పామరులను, ఇలా అనేకులను వెలిగించింది, నేటికి వెలిగిస్తూనే ఉన్నది. అయితే పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యము, ఈ బైబిలు మన దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే, సకల సృష్టి కంటే దేవుని చేత చేయబడిన ఈ మానవుడు ఆయనకు చాలా ఇష్టంగా అనిపించాడు. సృష్టి కంటే విలువైన బహుమతిని మానవునికి ఇవ్వగోరిన వివరాలన్నీ కూడా అది పొందుకునే విధానము బైబిల్లో రాసి ఉంచాడు. ఇంకా పూర్తి వివరాలకు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.